వాట్ ఎవర్ యూ సీ హియర్ ఈజ్ అన్ ఇఫెక్ట్ ఆఫ్ సంథింగ్. దేర్ షుడ్ బి సమ్ కాజ్. కాబట్టి ఈ జగత్తంతా ఒక ఎఫెక్ట్ అయితే దీనికి ఒక కాజ్ ఉండాలి. అది సత్, అది ఉన్నది. ఆ ఉన్నదే ఇన్ని విధాలుగా తెలియబడుతున్నది. కాబట్టి సదేవ సోమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం. రెండు కాదది, ఒకటే. ఆ ఒక్కటే ఇలా కనిపిస్తోందని తండ్రి గారు శ్వేతకేతువుకు బోధించారు. కాబట్టి ఇక్కడ సత్యం అని చెప్పినప్పుడు అర్థము పరమ కారణం, అన్నింటికీ కారణము. అండ్ నేను నిన్నటి రోజున మీకు చెప్పినట్టు ఉపనిషత్ వాడేటువంటి భాష చాలా తెలివిగా ఉంటుంది. ఈశ్వరుడు ఈ జగత్తును సృష్టించాడు అన్నారనుకోండి, మీరు చాలామంది మిమ్మల్ని అంగీకరించరు. నేను ఈశ్వరుని నమ్మను అంటాడు. లేనిపోని ప్రశ్నలు వస్తాయి. బికాజ్ మూమెంట్ యూ సే సంథింగ్ ఎల్స్, దెర్ ఈజ్ ఆల్వేస్ డైకాటమీ పాసిబుల్. ఈ ఫలాని సినిమా ఉంది అనగానే కొంతమంది చాలా బాగుంది అంటారు, కొంతమంది ఇది ఎక్కడ తలనొప్పి అండి అంటారు. నేను ఇంకా అవన్నీ చెప్తే లౌకికమైన ఉదాహరణలు ఎక్కువ అవుతాయి. కానీ ఏదో ఒక మల్టీ స్టారర్ ఓ సినిమా ఆ మధ్యలో వచ్చింది. ఇంకా దాని గురించి ఎలా చెప్పారంటే, సినిమా చరిత్రలో ఇక మంచి సినిమా అంటే ఇదే అన్నారు. కానీ ఆ సినిమా కొద్దిగా చూశాక నాకు తలనొప్పి వచ్చింది. కొన్ని రోజులు నా భాష కూడా మారిపోయింది. అలా ఉంది ఆ సినిమా. నేను ఆ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు ఇస్తున్నానంటే, ఒక వస్తువు ఒకటి ఉంది అనగానే ఇంతకు మించిన సినిమా లేదని టీవీలో ఇంక్లూడింగ్ ద సో కాల్డ్ స్పిరిచువల్ టీచర్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇంతకు మించిన సినిమా లేదు, మీరు చూడాల్సిందే. ఇవన్నీ ఇలా చెప్పొద్దండి. సో మొత్తానికి ఎవ్రీవన్ ఎండార్స్డ్ ఇట్. సో ఐ థాట్, వై షుడ్ ఐ మిస్ దిస్? నాట్ ఎండార్సింగ్, వాచింగ్ ద మూవీ. సరే, నేను అది తెప్పించుకొని చూస్తే కొద్దిసేపటికి నాకు అమృతాంజన్తో అవసరం పడేలా ఉంది అనిపించి ఇంక చాలే అనుకున్నాను. కాబట్టి మీరు ఏ వస్తువునైనా తేండి, ఏ విషయాన్నైనా తేండి, టూ వ్యూస్ ఆర్ పాసిబుల్. హవెవర్ గ్రేట్ ఇట్ ఈస్, హవెవర్ మైన్యూట్ ఇట్ ఈస్. కాబట్టి మీరు ఈశ్వరుడు అన్నా కూడా రెండు అభిప్రాయాలకు ఆస్కారం ఉంది. అవునండి, నేను నమ్ముతాను. ఒకడేమంటాడే, ఇది నేను నమ్మను, దేవుణ్ణే నమ్మను. సో అలాంటి వాళ్ళందరూ దీనికి అంగీకరించరు. ఈశ్వరుడు అనేటువంటి వాడు జగత్తును సృష్టించాడన్న మరుక్షణం దిస్ ఇస్ ఆల్ ప్రిమిటివ్ ఐడియా. ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఉపనిషద్ అలా అనదు. ఉపనిషద్ ఏమంటుందంటే, నాయన, నువ్వు ఈశ్వరుడిని నమ్మకపోవచ్చుగాక, నువ్వున్నావని నమ్ముతావా? యు మే నాట్ బిలీవ్ ఇన్ గాడ్, దట్ ఈజ్ యువర్ ఫ్రీడమ్, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఈశ్వరుడి అస్తిత్వము విషయంలో నీకు సంశయము ఉండవచ్చుగాక, కానీ నీ అస్తిత్వం విషయంలో నీకు సంశయం ఉన్నదా? ఉంది అన్నా కూడా మీరున్నారనే అర్థం. నేను ఉన్నానో లేదో అని మీరు అన్నా కూడా మీరు ఉన్నట్టే. ఐమ్ రైట్ ఆర్ నాట్? సో ఉపనిషత్ స్ట్రైట్గా ఆ కోణానికి వస్తుంది. సో డూ యూ డౌట్ యువర్ ఎగ్జిస్టెన్స్? నెవర్. ఇంకా దాని విషయంలో ప్రతివాడు తల అవును అని ఆడించాల్సిందే తప్ప అంగీకారం లేదన్నట్టు ఆడించలేడు. కరెక్టేనా? సో ఆచార్య భగవత్పాదులు అక్కడ ఒక మాట రాశారు, ప్రపంచంలో ఎవరికి కూడా నహి కశ్చన ప్రతీత్యాద్ నా అహం అస్మి ఇతి. అహం నా అస్మి ఇతి, నేను లేను అనే అనుభవము ఎవరికి ఎప్పుడూ కలగదు అన్నారు. మీకు ఎప్పుడైనా కలిగిందా? లేదా ప్రయత్నం చేయండి, ఒక 2 నిమిషాలు నేను లేను అనే అనుభవం తెచ్చుకోండి. కుదురుతుందా? ఈశ్వరుడు ఉన్నాడు లేడు అంటే ఓకే, పర్వాలేదు. కానీ నేను ఉన్నాను లేను అనే మాటకు ఆస్కారం లేదు. నేను ఉన్నాను, దట్స్ ఆల్. సో నీ అస్తిత్వాన్ని నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. నువ్వు ఉన్నావు అనడంలోనే, నీ అస్తిత్వములోనే నీకు ఆధారముగా 100,000,000 అంశములు ఉండాలి. నువ్వు ఉన్నట్టుగానే అనేక మంది ఉన్నారు. నువ్వు ఉండడానికి ఆహారం కావాలి, దాని కొరకు చెట్లు కావాలి, దాని కొరకు మట్టి కావాలి, అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక్క మాటలో నేను ఉన్నాను, ప్రపంచము ఉంది. ఐ యామ్ దేర్ అండ్ ఆల్సో ది వరల్డ్. నేను ఉన్నాను అన్న మరుక్షణం మీరు ప్రపంచం కూడా ఉంది అని అనేశారు. కారణం, అది ఆధారంగా ఉంటేనే నువ్వు ఉన్నావు. కాబట్టి
ఇన్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్ ఐ హ్యావ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది వరల్డ్. నేను ఎలా ఉన్నాను? ఇప్పుడు ప్రశ్న వేసుకుంటే నేను ఎలా ఉన్నాను? స్వతంత్రంగా ఉన్నానంటానా? కాదు. ఐ యామ్ ది ప్రోడక్ట్ ఆఫ్ సమ్ కాజ్. ఐ యామ్ యాన్ ఇఫెక్ట్ ఆఫ్ సమ్ కాజ్ ఆర్ కాజెస్. ఇంకా చెప్పాలంటే అనేకమైన కారణముల యొక్క కార్యముగా నేనున్నాను. మనం ఉపనిషత్తులో మొన్నే చూసాం, తల్లిదండ్రుల ద్వారా తినబడిన భోజనం కూడా ఈ దేహమునకు కారణం. అవునా? ఆ తదనంతరం మనకు మనంగా తినేటువంటి భోజనం కూడా, ఆ భోజనం వచ్చేందుకు ఎన్ని కారణాలు ఉన్నాయో అవన్నీ మన విషయంలో కారణమే. పరంపరా కారణములు అంటారు వీటిని, ది సక్సెషన్ ఆఫ్ కాజెస్. సో నాకు ఎలాగైతే చాలా కారణాలు ఉన్నాయో అనేక అంశములకు కూడా అలాంటి కారణాలు ఉన్నాయి. నేను చూస్తున్న ప్రతి కారణమునకు మరొక కారణం ఉంటుంది. సో ఉపనిషద్ అంటోంది ఇప్పుడు అన్నింటికీ కలిపి ఏదో ఒక కారణం అయితే ఉండాలి. యూ ప్లస్ ది వరల్డ్ టుగెదర్ షుడ్ హ్యావ్ సమ్ కాజ్. డూ యూ యాక్సెప్ట్ ఇట్? వేర్ ఈస్ ద ఫ్రీడమ్ నౌ? ఐ హ్యావ్ టు యాక్సెప్ట్. నీకు కారణములు ఉన్నాయి, ఆ కారణములకు కారణములు ఉన్నాయి. వెరసి ఈ రెండింటికి కలిపి, నీకు ప్రపంచానికి కలిపి ఒక మహాకారణం ఉండాలి, పరమ కారణం ఉండాలి. ఇంకా దానికి ఏ కారణము లేదు. అలాంటి అల్టిమేట్ కాజ్ ఉందని నువ్వు నమ్ముతావా? ఇంకా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆ అల్టిమేట్ కాజ్కే సత్యము అని పేరు. దీన్ని ఎవరు కాదనగలరు? ఇప్పుడు ఈశ్వరుడు సృష్టించాడంటే కాదనే వాళ్ళు శతకోటి మంది తయారవ్వవచ్చుగాక, కానీ ఈ జగత్తుకంతటికీ కలిపి ఒక కారణం ఉన్నది, ఆ కారణములోంచి ఈ జగత్ అనే కార్యము ఉద్భవించినది అని చెబితే కాదనేవాడెవడు? ఆ కారణమునకు, పరమ కారణమునకు సత్యము అని పేరు. మరి బ్రహ్మము అన్నారు, ఆ సత్యమునే బ్రహ్మము అని అంటున్నాము. సో వాట్ ఎవర్ ఈజ్ ది అల్టిమేట్ కాజ్, ఇట్ ఈస్ కాల్డ్ ట్రూత్, అండ్ దట్ ట్రూత్ ఉపనిషత్ కాల్స్ ఇట్ యాజ్ బ్రహ్మన్. ఇంకా గొడవే లేదు. కాబట్టి సత్యం బ్రహ్మ, దాని నుండే సమస్తము ఉద్భవించినది.